ఇందిరమ్మ ఇళ్లలో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ నివాసంలో ఇందిరమ్మ ఇండ్ల విధి విధానాలపై మంత్రి పొంగులేటి ఉన్నతాధికారులతో చర్చించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేనివారు, పారిశుద్ధ్య కార్మికులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు. లబ్దిదారులు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్నారు. తొలి దశలో సొంత స్థలం ఉన్న వాళ్లకే ప్రాధాన్యత ఇస్తుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని విప్రో ప్రతినిధుల్ని కోరారు మంత్రి శ్రీధర్ బాబు. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగంలో పేరున్న విప్రో సంస్థ తమకు అవసరమయ్యే మానవ వనరులను స్కిల్ వర్సిటీలో స్వయంగా శిక్షణ ఇచ్చి నియమించుకోవాలని సూచించారు. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల పరిశ్రమలను ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్లోని తమ సంస్థ పురోగతిని వివరించేందుకు సెక్రటేరియట్లో మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాఘవన్. రాష్ట్రంలో బోనస్ తీసుకున్న రైతులంతా ఆనందంగా ఉన్నారని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు బంధు కంటే బోనస్సే బాగుందని రైతులు అంటున్నారని తెలిపారు. బోనస్ వల్ల రైతులకు 12 నుంచి 15 వేలు వస్తున్నాయని చెప్పారు. రైతులకు మేలు చేసే పథకాలు కొనసాగిస్తామన్నారు తుమ్మల. త్వరలోనే మిగిలిన రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. మహబూబ్ నగర్ లో రైతు పండుగ 2వ రోజు పాల్గొన్నారు మంత్రులు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు మంత్రి కొండ సురేఖ. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. శాంతి భద్రతల సమస్య సృష్టించి పెట్టుబడుల్ని అడ్డుకునే ప్రయత్నమని ఫైర్ అయ్యారు. గతంలో గురుకుల కార్యదర్శిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ఈ కుట్రదారుడని ఆరోపించారు మంత్రి. అన్ని హాస్టళ్లలో ఆయన అనుచరులే ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్లక్ష్యం చేసిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశాన్ని కాంగ్రెస్ కాపాడుతుంటే బీజేపీ అమ్మేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి గ్రామస్థాయి నేతలే కీలకమయ్యారన్నారు. పంచాయతీరాజ్ సంఘటన సమావేశంలో పాల్గొన్న మహేష్ గౌడ్ కాంగ్రెస్ వల్లే పంచాయతీలకు గౌరవం వచ్చిందన్నారు. స్థానిక సంస్థలు ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్తే కాంగ్రెస్ విజయమన్నారు పీసీసీ చీఫ్. పదవుల త్యాగంతోనే కేసీఆర్ పార్టీని స్థాపించారని, తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్దమయ్యారని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ పదవి నుంచి దిగిపోగానే తెలంగాణ శత్రువులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో దీక్ష దివస్ లో పాల్గొన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ మీటింగ్ అటెండ్ అయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక మొదటిసారి తెలంగాణ భవన్కు వచ్చారు కవిత. ఉద్యమకారులను కాపాడుకుంటామని, దొంగలను మళ్లీ పార్టీలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నంత గొప్పతనం ఉందన్నారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే ఇప్పటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. సిద్దిపేటలో దీక్ష దివస్ లో పాల్గొన్నారు హరీష్. 10th క్లాస్లో ఇంటర్నల్ మార్కుల రద్దుపై నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ ఏడాది నుంచి కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది గతంలో లాగా ఇంటర్నల్ కు 20 మార్కులుంటాయని ప్రిన్సిపల్ సెక్రటరీ బి వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్నల్ మార్కులు రద్దు చేస్తున్నామని గురువారం ప్రకటించింది. అయితే విద్యా సంవత్సరం ముగింపు దశలో ఉందని, ఇప్పటికే దాదాపు 90% సిలబస్ పూర్తయిందని, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చొద్దని టీచర్లు కోరారు. దీంతో ఇంటర్నల్ మార్కుల రద్దును వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఏపీ కాకినాడ పోర్టులో తనిఖీ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పశ్చిమాఫ్రికా దేశాలకు అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి భారీగా బియ్యం అక్రమ రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను నిలదీశారు పవన్. బియ్యం అక్రమ రవాణాలో ఎవరున్నా రేషన్ బియ్యం ఇష్టానుసారంగా బయటకు తరలిస్తున్న వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారమే జన్మ హక్కుగా భావించే వారికి దశాబ్ద కాలంగా అధికారం లేదన్నారు ప్రధాని మోదీ. ప్రజలు తిరస్కరించిన వారు దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రజల్ని తప్పుదో పట్టించడం మొదలుపెట్టారని ఆరోపించారు. ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు మోదీ. తమిళనాడులోని రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జ్ ఫోటోలను షేర్ చేశారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అద్భుతమంటూ ట్వీట్ చేశారు. 1914లో నిర్మించిన పాత పంబన్ రైల్వే బ్రిడ్జ్ 105 ఏళ్ల పాటు రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించింది. బ్రిడ్జ్ తుప్పుపట్టడంతో సేవలు నిలిచిపోయాయి. దీనికి పక్కనే కొత్త వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ని నిర్మించింది కేంద్రం.